హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి EXL కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి చెన్నై, తమిళనాడు, భారతదేశంలోనే ఉంటుంది. 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 45 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఎలా అప్లై చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉండి మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్ అనమాట అది కూడా. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది అనమాట. ఈ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో కూడా చూడొచ్చు. ఈ ఉద్యోగంపై AI ఆధారిత సలహాలను మరియు ప్రీమియంతో మరిన్ని ప్రత్యేక ఫీచర్లను పొందే విధంగా ఉండాలన్నమాట. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చు. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో మీరు సంప్రదించగల వ్యక్తులు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. సో ఉద్యోగం గురించి చూసుకుంటే వైద్యుల సమీక్షలు ఏఎంగా చేయాలి. సో అవలోకనం చూసుకుంటే కనీసం 1 సంవత్సరం క్లినికల్ అనుభవం అనేది ఉండాలి. అలాగే మరియు నైపుణ్యాలు కలిగిన వైద్యుడయ్యి ఉండాలన్నమాట. సో క్లినికల్ సమాచారం పై మీకు అవగాహన అనేది ఉండాలి. అలాగే వైద్య రికార్డును సమీక్షించి మార్గదర్శకాలు, ప్రమాణాలు ఆధారంగా సంబంధిత క్లినికల్ సమాచారాన్ని సంగ్రహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే అర్హతలు చూసుకుంటే భారతదేశంలోని MBBS లేదా MD విదేశ వైద్య గ్రాడ్యుయేట్లు అయ్యి ఉండాలన్నమాట. అలాగే MCI లైసెన్స్ ప్రాధాన్యత తప్పనిసరి కాదు అనేసి చెప్పడం జరుగుతుంది. US ఆరోగ్య సంరక్షణలో ముందస్తు అనుభవం ఉంటే మంచిదనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. తప్పనిసరి కాదు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీకైతే కంప్యూటర్ పైన పరిజ్ఞానం అనేది ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ వచ్చే విధంగా ఉంటే వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది. అనుభవం వచ్చేసరికి క్లినికల్ అనుభవం అనమాట. కనీసం 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి. ఆడిటింగ్ అనుభవం అనేది కూడా ఉండాలి అనమాట. కమ్యూనికేషన్ నైపుణ్యం వచ్చేసరికి బలమైన రాతపూర్వక అనేది ఉండాలి. డాక్యుమెంటేషన్ మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి కూడా ఉండాలన్నమాట. పని వేళలు చూసుకుంటే పూర్తి సమయం ఉద్యోగానికి వారానికి 40 గంటలు పనిచేస్తే చాలు. షిఫ్ట్ సమయం వచ్చేసరికి IST అంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీకు పని అనేది ఉంటుంది. వారాంతరంలో సెలవు ఉంటుంది అనమాట. అలాగే వర్తిస్తే టెలికమ్యూనికేటర్ ఇంటర్నెట్ అవసరాలు అనమాట. ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అలాగే బ్రాడ్బ్యాండ్ అయి ఉండాలి. అలాగే టెలికమ్యూటర్ విధానాన్ని అర్థం చేసుకోవాలి మరియు పాటించాలన్నమాట. నెక్స్ట్ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు చూసుకుంటే బలమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నీతి అనేది ఉండాలి. అలాగే బలమైన రాతపూర్వక డాక్యుమెంటేషన్ మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి ఉండాలి. అవసరాల నుండి పరిష్కారానికి ఊహించగల సామర్థ్యంతో బలమైన విశ్లేషణాత్మక సమస్య గుర్తింపు మరియు ప్రక్రియ విశ్లేషణ నైపుణ్యాలు అనేవి ఉండాలి. సమయపాలనలో పనిచేయడం మరియు వాటాదారుల నుండి పని యొక్క ప్రతి దశకు అవసరమైన సంతకం అనేది పొందడం అనేది ఉండాలి. అవసరమైన విధంగా నిర్వహణ మరియు నివేదికలను నవీకరించడం అనేది తెలియాలి. ఉత్పాదకత మరియు నాణ్యత లక్ష్యాలను చేరుకునేలా చూసుకోవాలి. అవసరమైన విధంగా మీటింగ్ కాల్స్ కోసం లభ్యతను నిర్ధారించుకోవాలి. అలాగే స్వతంత్రంగా మరియు బృందంగా పనిచేయాలి. అలాగే అవసరమైన విధంగా ప్రాజెక్ట్ మేనేజర్గా సంబంధాలు అనేది ఉండాలి. అలాగే మంచి జట్టు ఆటగాడు మరియు సహకార విధానం అనేది ఉండాలి. అన్ని కంపెనీ వర్తింపు అలాగే సమాచార భద్రత మరియు నియంత్రణ విధానాలు అనేవి
ఉండాలి. విధానాలు మరియు కార్యక్రమాలకు అనుగుణంగా అన్ని ఉద్యోగ విధులు మరియు బాధ్యతలను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.